తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నాయకులు నీచంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ బాషా మండిపడ్డారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో కల్తీ పదార్థాలు కలిపిన సాక్ష్యాధారాలున్నాయని ముఖ్యమంత్రి చెబుతుంటే వైసీపీ నాయకులు దొంగలను వెనకవేసుకుని వారికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాము. సీనియర్లు అని చెప్పుకునే మీరు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలాడడము, అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది సమంజసమేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉంది. ఇది మీ సంస్కారానికి, మీ పార్టీ యొక్క క్రమశిక్షణ విధానానికి అద్దం పడుతూ ఉంది. ఈ వైకాపా నాయకులు పదే పదే తప్పులు చేయడము, తెలుగుదేశం పార్టీకి అంటించడం, పదే పదే తప్పులు చేయడము చంద్రబాబు నాయుడు గారిని అంటించడం జరుగుతుంది. వీళ్ళకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయంలో కల్తీ పదార్థాలు కలపడం జరిగింది, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రహస్యాన్ని వెలువడించారు. ఒక ప్రతిపక్ష స్థానంలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విచారణకు సహకరిస్తాము, ఆ దుష్టులకు, ఆ దొంగలకు మనము శిక్ష పడే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఒక ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ చెప్పకుండా ఆ దొంగలను వెనక వేసుకొని వారికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వం పైన మీరు దాడి చేస్తున్నారంటే మీ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి మిత్రులారా, ఇది క్షమించరాని నేరం. మనము ఈ యొక్క వైష్ణవదేవి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో కూడా ఈ విధంగానే చర్చకు వచ్చింది. అక్కడ ప్రభుత్వాలు పటిష్టం చేసి దాన్ని నిర్వీర్యం కాక ఆపగలిగారు. కానీ దురదృష్టకరం ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగలకు, ఈ దుష్టులకు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంది. అనామకునటువంటి తలాతోక లేని ట్రేడర్లకు, సామర్థ్యం లేని ట్రేడర్లకు ఆ ఘీ టెండర్లను అప్పగించి ఈరోజు ఇంత పెద్ద అపచారానికి కారణమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఆ వెంకటేశ్వర స్వామి గారి భక్తులు ఎప్పటికీ క్షమించారని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే నాణ్యమైన, పౌష్టికమైన, రుచికరమైన ప్రసాదం ఏదైతే వస్తాయో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇదివరకే అది సప్లై చేయడం జరుగుతోంది. ఇక మీదట కూడా ఏ ఒక్క స్టాండర్డ్ క్వాలిటీని తక్కువ కాకుండా చూసుకుంటుందని చెప్పి ప్రతి భక్తులకు ఇవాళ తెలియపరుచుకుంటున్నాము. ఈ వైకాపా నాయకులు చేసిన ఈ యొక్క నిర్వీర్యమైన పరిస్థితిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితేనేమి భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు. కాలానుగుణంగా వస్తున్న రుగ్మతల నేపథ్యంలో మందుల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా మందుల వాడకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి ఉషాకిరణ్ పిలుపునిచ్చారు. కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న ఫార్మకోవిజిలెన్స్ విభాగం నుండి మందుల వినియోగంపై అవగాహన ర్యాలీని ఫార్మాకోవిజిలెన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఎస్బి మల్లిక, డాక్టర్ కేఎన్వి అనూష, డాక్టర్ నాగమణి, వైద్య, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఓవరాల్గా మన ఇండియన్ పాపులేషన్లో ఎంతమందికి రియాక్షన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మార్కెట్లోకి మందులు అనేవి చాలా ఎక్కువగా బయటకు వస్తున్నాయండి. రకరకాల మందులు అనేవి దొరుకుతున్నాయి. దానివల్ల పేషెంట్స్ కూడా ఫార్మసీస్కి వెళ్ళి లేదంటే వాళ్ళ దగ్గర తీసుకుని మందులు అనేవి వాడుతున్నారు. సో వాటి వల్ల దుష్ప్రభావాలు అనేవి వస్తున్నాయి. వాటిని ఏంటంటే మనం తెలియజేస్తే మాత్రమే మనకి గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ మందుల వల్ల ఎక్కువ దుష్ప్రభావాలు వస్తున్నాయని. సో ఆ దుష్ప్రభావాలు వచ్చే ఆ పర్టికులర్ మందుని వాళ్ళు ఆపేయడము, లేదంటే కనుక ఈ మందుకి సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళకి చెప్పడము, ఇవన్నీ చేయాలి అని అంటే కనుక మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ దుష్ప్రభావాలు కానీ రిపోర్ట్ చేయాలండి. సో పేషెంట్స్ ఎవరికైనా కూడా ఈ రియాక్షన్స్ వచ్చినప్పుడు ముందుగా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనే విషయము కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్తే దాని మీద యాక్షన్ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ వీక్ అంతా కూడా మనం ఫార్మకోవిజిలెన్స్ వీక్ అని కండక్ట్ చేస్తున్నాము. ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్. సో ఇందులో ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి. ఈ
మందుల దుష్ప్రభావాలు మనకి ఎలా అయినా తెలియజేయాలి. సో ఇప్పుడు మనకి అన్ని ఏరియాస్లో మనకి అవేర్నెస్ ఉంది. సో ఇది కూడా అందరికీ తెలియాలి అన్న దాంతో ఈ ర్యాలీ మనం ఇవాళ కండక్ట్ చేస్తున్నాము. చాలా ప్రోగ్రామ్స్ నిన్న మొన్న కూడా చేశాము, దాంట్లో ఇవాళ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీలో ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి కూడా కనబడిన వాళ్ళకి ఇంకా అవేర్నెస్ పెంచడం, అంటే మనం మందులు వేసుకుంటున్నప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు ఉంటే ఊరుకోకుండా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాలి, చెప్పాలి డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకి రియాక్షన్ వచ్చిందని. సో ఆ డాక్టర్ గారు మాకు ఇన్ఫామ్ చేస్తారు. లేదు అట్లా కాదు, మనం మెడికల్ షాప్ నుంచి కొనుక్కొని వేసుకుంటామంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్ కూడా మనం డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ అసలు అట్లా మెడికల్ షాప్లో మందులు డైరెక్ట్గా వేసుకోకూడదు. కానీ వేసుకున్న ఏదైనా వచ్చినా కూడా ఇప్పుడు మనకి అన్నిటికీ యాప్స్ ఉన్నట్టే దీనికి కూడా ఒక యాప్ ఉంది. డైరెక్ట్గా మీరు ఆ యాప్లో కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ అది. ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్లో నుంచి కూడా మాకు మిస్డ్ కాల్ ఇస్తే మనం కాల్ చేస్తారు, మేడమే కాల్ చేసి అన్నీ తెలుసుకుంటారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటారు. సో అందరూ రిపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. అవన్నీ తగ్గించడం గురించి మనం అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్ 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవాడి కడుపు నింపాలన్నదే ఎన్టీఆర్ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆలే కడుపుకి పట్టడన్నం పెట్టడమే నా సిద్ధాంతమన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు, ఆశయాలలోనే భాగంగానే తెలుగుదేశం పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు పొట్ట నింపేటువంటి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లని దశల వారీగా ప్రారంభించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు అనంతపురం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరుగుతోంది. డైలీ రోజు కూలీలు, బేల్దారు పని చేసుకునే వాళ్ళు, ఒంటరి మహిళలు, బీదలు మీరు చూస్తా ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆదరణ లభిస్తోంది అనేటువంటిది. మరొక్కసారి చెప్తున్నాం, సమాజమే దేవాలయం, పేదవారే దేవుళ్ళు, కాలే కడుపుకి పట్టడన్నం పెట్టడమే సిద్ధాంతం అన్న నందమూరి ఆలోచనలకు రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని పేదల కడుపు నింపడం కోసం ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంటీన్లని దశల వారీగా విస్తరిస్తూ పోతున్నాం. నాణ్యమైనటువంటి భోజనం ఈరోజు అక్షయ పాత్ర సంస్థ ద్వారా పెడుతున్నటువంటిది. నాణ్యమైనటువంటి భోజనాన్ని సాధారణమైనటువంటి సామాన్యుడికి కూడా అందించేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,104 మంది భక్తులు దర్శించుకోగా 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ వార్నింగ్. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం చంద్రబాబుది. లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాసుపాలు చేశారన్న మాజీ సీఎం జగన్. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.